వ్యూవర్స్, వెల్కమ్ టు శ్వేత టాక్స్. సో ఈరోజు మనం దేవుళ్ళని అంటే చాలా రోజులు అయితే ఇలా నల్లగా పడిపోతాయి కదా. సో దీన్ని ఎలా క్లీన్ చేయాలా అన్నది నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ ఇవన్నీ అంటే ఇలా ప్లేట్లోనే పెట్టి ఉంచాను కదా. ఫస్ట్ దీనిపైన అన్ని పైన వెనిగర్ వేసి కొన్ని వాటర్ వేసి కాసేపు నానపెడదాము. సో వెనిగర్ వేసాను. నెక్స్ట్ కొన్ని వాటర్ వేసేస్తున్నా. సో ఇవన్నీ సో 10-15 మినిట్స్ అలా నానబెట్టి ఉంచేసుకుందాం. సో 10 మినిట్స్ అయ్యాక నేను ఏం చేస్తున్నానంటే నిమ్మకాయ బద్దలు తీసుకున్నాను. దానిపైన కొంచెం సోడా వేస్తాను. సో ఇప్పుడు ఒక్కొక్కటి ఇలా క్లీన్ చేసుకుంటూ చూపిస్తాను, ఓకేనా. సో నేను ఇప్పుడు సో ఇలా అన్నిటినీ ఒక్కొక్కటి తీసుకుంటూ మళ్ళీ ఇంకోటి తీసుకున్నాను. సరే కదా ఇలా తెల్లగా వచ్చేస్తున్నాయో. సో ఇలా నేను అన్నీ క్లీన్ చేసేసుకొని మళ్ళీ నెక్స్ట్ మీకు అన్నీ క్లీన్ అయ్యాక చూపిస్తాను. ఇలా ఒకటి ఒకటి క్లీన్ చేసుకొని మళ్ళీ దీంట్లోనే వేస్తున్నాను. సో ఇలా అన్నీ క్లీన్ చేశాక చూపిస్తాను. సో నేను పీతాంబర్ పౌడర్ తోటి ఇది ఫస్ట్ ఈ ప్లేట్ ఎలా నల్లగా ఉండింది. సో క్లీన్ చేశాను, చూసారు కదా ఎంత మంచిగా నీట్గా అయింది. సో అలానే విగ్రహాలను కూడా పీతాంబర్ పౌడర్తో ఇలా మొత్తం అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నా. ఇవన్నీ క్లీన్ చేసా. సో ఇప్పుడు వాటర్ పోద్దాము. చూసారు కదా చాలా మంచిగా తలతల మర్చిపోతున్నాయి. ఇది మంచిగా చూసారా. సో మొత్తం క్లీన్ చేసి ఇలా అన్నీ మంచిగా క్లీన్ చేసి క్లాత్తో తుడిచేసి పెట్టి మీకు చూపిస్తాను. ఎలా నీట్గా అయిపోయాయో. సో
మంచిగా అంటే చాలా రోజులు అవుతుంది యాక్చువల్గా. సో 1 మంత్ అవుతుంది, అందుకని ఇలా ఇంకా కొంచెం ఇంకా అవ్వాలి. మంచిగా టూత్పేస్ట్, కోల్గేట్ పౌడర్ ఇవి ఇంకా నెక్స్ట్ టైం మంచిగా క్లీన్ చేసి చూపిస్తాను. ఇప్పుడైతే చూసారు కదా చాలా నల్లగా ఉండేవి ఎలా మంచిగా అయ్యాయో. సో కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి శ్వేత టాక్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.